హలో! హాయ్ అండి అందరికీ. గోధుమ పిండితోని నేను మైసూర్ బోండా వేస్తున్నాను. మోస్ట్‌లీ అందరూ మైదా పిండితోనే వేస్తారు కదా! గోధుమ పిండితోని చాలా తక్కువగా చేస్తారు. ఈ కప్పుతోని నేను 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను. హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నాను. 1 కప్పు వాటర్ యాడ్ చేసేసుకొని 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. వాటర్ అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ కలుపుకోండి ఇలాగా. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొన్ని ఆనియన్స్, అలాగే కరివేపాకు, కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. కొంచెం వంట సోడా యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోండి. పిల్లలు తింటారన్నట్టు నేను వేయలేదు. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసేసుకొని బోండాలు వేసేసుకోవడమే అండి. ఇలా చిన్న చిన్నగా వేస్తున్నాను నేనైతే. మామూలుగా మైసూర్ బోండా అంటే లావుగా వేస్తారు కదా! ఎందుకో నాకు పిండి పిండి ఉంటాయి అనిపిస్తుంది. అందుకే ఇలా చిన్న చిన్నగానే వేస్తాను. పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారన్నట్టు. ఇలా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి. అంతే, రెడీ అయినాయి చూడండి. పల్లి చట్నీ కూడా చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను తిని చూపిస్తున్నాను చూడండి. లోపల బాగా ఉడికిపోయాయి. పిండి పిండి ఏమీ ఉండవు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.